good morning all of you. Today's our topic is types of communication. It is the one of the topic of the communication topic. Okay, already we discussed about the meaning of the communication, then we are discussing about the types of the communication. From this topic also we are getting number of questions. It is very simple, easy topic to understand, and we are getting the number of questions, so we can gain గుడ్ మార్క్స్ ఇన్ దిస్ టాపిక్. చూడండి, అంటే ఇది చిన్న టాపిక్, ఈజీగా అర్థమయ్యే టాపిక్, మరియు దీని నుండి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ కాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకని ఈ టాపిక్ మనం అర్థం చేసుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నెట్ కానీ జార్ఎఫ్ కానీ క్వాలిఫైడ్ కావాలంటే మనము సెలెక్ట్ చేసుకోవాలి ఏ టాపిక్స్ నుండి అంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ప్లస్ ఏ టాపిక్ నుండి మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. అది తెలుసుకుంటే మనం ఈజీగా నెట్ జారా కొట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక క్రిటికల్ టాపిక్ తీసుకొని దాని వెంటబడి అది రాక వేరే కూడా చేయలేకపోయి మన పరిస్థితి వచ్చినప్పుడు మనకి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆల్రెడీ మనం మీనింగ్ ఆఫ్ ది కమ్యూనికేషన్ తెలుసుకున్నాం కదా. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ టైప్స్ చాలా ఉన్నాయి. మరి ఒక టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో అంటే బేస్డ్ ఆన్ ద situation we are divided the types of communication into two: formal communication and informal communication. Formal communication ante enti, informal communication ante enti. The formal communication is which we follow the rules, conventions and principles while messaging the message, while sending the information, while communicating the information. చూడండి, అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, ఫార్మల్ కమ్యూనికేషన్లో మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు రూల్స్ని, రెగ్యులేషన్స్ని, కన్వెన్షన్స్ని, ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే వైల్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ ద ఫార్మల్ కమ్యూనికేషన్ దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ అంటే సాంప్రదాయం, అంటే మనం కొన్ని సాంప్రదాయాలు అంటే మన కల్చర్ని, ట్రెడిషన్స్ని ఫాలో అయ్యేటటువంటి కమ్యూనికేషన్ ఏంటిదంటే ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే త్రూ ద ఫార్మల్ కమ్యూనికేషన్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ట్రెడిషన్, అవర్ కస్టమ్స్, అవర్ కల్చర్, సో ఆన్. అంటే వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ద formal communication, the other persons are identifying that you have the particular tradition, and you have the particular tradition, you have that particular culture, you have that education. అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాట్లాడేటటువంటి కమ్యూనికేషన్ని ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ముఖ్యంగా ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇన్ ద ఫార్మల్ కమ్యూనికేషన్ వీఆర్ అవాయిడెడ్ ద స్లాంగ్ అండ్ ఫౌల్ లాంగ్వేజ్. ఈ స్లాంగ్ ఏంటి, ఫౌల్ లాంగ్వేజ్ అంటే స్లాంగ్ అండ్ ఫౌల్ లాంగ్వేజ్. అంటే మనం ఫార్మల్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం ఈ యొక్క స్లాంగ్ అంటే గ్రామీణ భాష అంటాం. అంటే ఎలా పడితే అలా మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా మనం గ్రామీణ భాషను మాట్లాడటానికి స్లాంగ్ అంట. ఒక యాస్తో మాట్లాడుతూ ఉంటాం, దాన్ని స్లాంగ్ అంట. ఫౌల్ లాంగ్వేజ్ అంటే చెత్త లాంగ్వేజ్ అనమాట. అరే అనుకోవడం, ఒరే అనుకోవడం, కూర్చోరా, ఎప్పుడు వచ్చావురా, ఇలాంటి అంటే మర్యాద లేకుండా, ఒక కస్టమ్స్ అనేవి లేకుండా, ఒక ట్రెడిషన్ ఫాలో కాకుండా, ఒక ప్రిన్సిపల్స్ అనేవి లేకుండా మాట్లాడేదాన్ని మనం ఫౌల్ లాంగ్వేజ్ అంట. అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేటటువంటి ఆ కమ్యూనికేషన్ ఏంటంటే ఫార్మల్ కమ్యూనికేషన్. ఇన్ ద ఫార్మల్ కమ్యూనికేషన్ వీఆర్ అవాయిడింగ్ ద స్లాంగ్ అండ్ ఫౌల్ లాంగ్వేజ్. స్లాంగ్ని, ఫౌల్ లాంగ్వేజ్ని మనం ముఖ్యంగా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇన్ ద ఫార్మల్ లాంగ్వేజ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ కస్టమ్స్, కల్చర్, ట్రెడిషన్స్. అంటే when you are communicating, while communicating, you can identify by others that you have the culture, you are the educated person. మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అని, మీ కల్చర్ ఉందని తెలుస్తుంది. ఆ తెలిసేటటువంటి దాన్ని మనం ఫార్మల్ కమ్యూనికేషన్ అని అంటాం.
ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తాం? ముఖ్యంగా ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అఫీషియల్ స్టైల్ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఫార్మల్ స్టైల్ అండ్ అఫీషియల్ స్టైల్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అంటే ఒక అఫీషియల్ స్టైల్లో మనం యూజ్ చేస్తాం. అంటే మెయిన్లీ ఇన్ ద ఆఫీసెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఈ కమ్యూనికేషన్ మనం యూజ్ చేస్తాం. అంటే వన్ ఫ్యూన్ అండ్ బాస్ టాకింగ్ ఈస్ ద ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే ద కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ ద బాస్ అండ్ ఫ్యూన్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే ఒక బాస్కి ఫ్యూన్కి జరిగేటటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫార్మల్ కమ్యూనికేషన్ అని అంటారు. అంటే అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతాం. అంటే సార్ ముందు ఆయన చాలా ఒబీడియంట్గా ఉండి సార్ గారు చెప్పండి అని ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు కాబట్టి అది ఫార్మల్ కమ్యూనికేషన్. అట్ ద సేమ్ టైం బాస్ కూడా అంటే ఆర్గనైజేషన్ వేలో ఉన్నాడు కాబట్టి అతను ఎలా పడితే అలా ట్రీట్ చేయకుండా తను ఫ్యూన్ అయినప్పటికీ కూడా తను ఒక ఆర్గనైజేషన్లో వ్యక్తిగా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఫార్మల్ అంటే కమ్యూనికేషన్ అంటాం. ఇది కూడా మనకి బిఫోర్ ఇయర్ ఎగ్జామినేషన్లో అడిగారు. ఒక ఎగ్జాంపుల్స్తోనే క్వశ్చన్ అడిగాడు. అందుకని మనం ఇక్కడ ఆన్సర్ చేయాలంటే ఎగ్జామినేషన్తోనే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే వన్ బాస్ అంటే సుపీరియర్ ఈ స్పీకింగ్ విత్ హిస్ ఫ్యూన్ టు ఆర్గనైజ్ మీటింగ్ టుడే అనేది ఒక క్వశ్చన్గా అడగడం జరిగింది. అంటే ఈరోజు మనం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము, దాని గురించి మీరు అందరికీ ఇన్ఫార్మ్ చేయండి అనే మాట్లాడుతున్నాం. అది ఏంటిది అంటే ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ మన సిచ్యువేషన్ ద టీచర్ ఈజ్ స్పీకింగ్ విత్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద టీచర్స్, దట్ ఈస్ ద ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే అఫీషియల్ సెట్టింగ్ అంటే కాన్ఫరెన్సెస్లో, ఇన్ ద కాన్ఫరెన్సెస్, ఇన్ ద కార్పొరేట్ మీటింగ్స్, ప్రొఫెషనల్ సెట్టింగ్స్ వీఆర్ యూజింగ్ ద ఫార్మల్ కమ్యూనికేషన్. అంటే కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు, ప్రొఫెషనల్ సెట్టింగ్స్లో, కార్పొరేట్ మీటింగ్స్లో ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది మనం వాడుతూ ఉంటాం. అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ వాడడం అనేది మనకి చాలా ఉపయోగం. మనం ఎడ్యుకేటర్స్ అయినా అన్ఎడ్యుకేటర్స్ అయినా త్రూ ద ఫార్మల్ కమ్యూనిcation we can ourselves we can identify by others that what you are. అంటే త్రూ ద ఫార్మల్ కమ్యూనికేషన్ తోనే మీరు ఎవరు అనేది ఇతరులకి తెలిసిపోతుంది. మనం మాట్లాడే విధానాన్ని బట్టి అంటే స్పీకింగ్ అంటే మనకి స్పీకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాలెంట్ ఆఫ్ ది పర్సన్. మాట్లాడడం అనేది ఎవరికైనా ఒక టాలెంట్. మన మాటలతో అవతల వాళ్ళు మంత్రముగ్ధులు అవుతారు. ఎప్పుడు మంత్రముగ్ధులు అవుతారు అంటే మనం మాట్లాడేటటువంటి ఆ భాషలో ఒక ట్రెడిషన్ అనేది కనిపించినప్పుడు, ఒక కన్వెన్షన్ అనేది కనిపించినప్పుడు, ఒక ప్రిన్సిపల్ అనేది కనిపించినప్పుడు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా ఇలా మనం మాట్లాడామనుకోండి, వెంటనే వాళ్ళు ఆహా ఈ అమ్మాయి ఈ అబ్బాయి చదువుకున్నవాడు, వీళ్ళు మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మంచి సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చారు అనే తెలుస్తుంది. అంతేగాని కూర్చోరా లేదా అరే ఒరే అని మాట్లాడము, మన స్లాంగ్ అనేది వేరేగా ఉన్నప్పుడు వీళ్ళు చదువుకోలేదు కదా అని అనిపిస్తుంది. సో ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఫార్మల్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ రూల్స్, ప్రిన్సిపల్స్, కన్వెన్షన్స్. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫార్మల్ కమ్యూనికేషన్. ఇక ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే without using the rules, principles and conventions, we are speaking with our friends, family members is called the informal communication. అంటే outside of the organization, outside of the educational institutions, outside of the offices, the same categories of the low class people speaking about is called the informal communication. అంటే low class అంటే ఇప్పుడు ఫ్యూన్ మాట్లాడుకునేదాన్ని మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంట. అంటే వాళ్ళు ఫోర్త్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే అరే ఒరే అని ఎక్కువగా మాట్లాడుకుంటారు. సార్ కానీ మేడం కానీ అని మాట్లాడుకోరు, అరే ఒరే అని మాట్లాడుకుంటారు. అలాగే ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్నే యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ కూడా అరే ఒరే అని మాట్లాడుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే కూడా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్తోనే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ వీఆర్ యూజింగ్ ద స్లాంగ్ అండ్ ఫోన్ లాంగ్వేజ్. అది మనకి ఇంపార్టెంట్. అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో ఒక యాస అనేది కనబడుతుంది, అంటే గ్రామీణ భాష కనబడుతూ ఉంటుంది, గ్రామీణ లాంగ్వేజ్ కనబడుతుంది. అంతేకాకుండా చెత్త లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు, వచ్చావురా పొయ్యావురా అరే ఓరే ఇట్లా
ఎట్లా అంటే చెత్త లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఉంటారు, దాన్ని ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని అంటారు. అయితే 2015 డిసెంబర్లో ఈ యొక్క క్వశ్చన్ అడగడం జరిగింది. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్, గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అనేది ఏ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది? ఇట్ ఈస్ పక్క ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్, గ్రేప్ వైన్, అసలు గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే గాసిప్స్. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటే గాసిప్స్ అంటారు. గాసిప్స్ అంటే తెలుసు కదా, ఆఫీస్లోనూ అంటే ఇక్కడ కొలీగ్స్ మధ్య, లేకపోతే మన ఇళ్ళల్లో అంటే ఇంటి ఆ యొక్క సొసైటీలో, ఆ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఆ గాసిప్స్ ఏంటంటే మేబీ దట్ ఈస్ ట్రూ, మేబీ దట్ ఈస్ అన్ట్రూ, మేబీ దట్ ఈస్, అంటే అసలు ఒక పాయింట్ అనేది లేకుండా గాసిప్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే దేర్ ఈస్ నో బెనిఫిట్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్, దట్ ఈస్ ద గాసిప్. గాసిప్ మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు, కానీ వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటారు. అంటే దాన్ని మనం గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అని అంటారు. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటే గాసిప్స్ ఎప్పుడైనా సరే ఒకరితో స్టార్ట్ అవుతుంది, తర్వాత అది ముగ్గురికి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత అది 5 మెంబర్స్ అంటే మల్టిపుల్ వేలో స్ప్రెడ్ అవుతుంది, తర్వాత అది నెంబర్ ఆఫ్ పీపుల్కి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత అది 100 మందికి స్ప్రెడ్ అవుతుంది. అది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు, అంటే ఎవరి దగ్గర నుంచి, ఒకరి నుంచి స్టార్ట్ అయిన ఆ స్టార్టింగ్ పర్సన్ ఎవరో తెలియదు, ప్లస్ అది ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియదు. దాన్ని మనం గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటాం. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ ఇస్ పక్క ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, వితౌట్ యూస్, వితౌట్ బెనిఫిట్, వితౌట్ ఎనీ యూస్ఫుల్, ఎనీ మీనింగ్ఫుల్ కన్వెన్షన్, దే ఆర్ యూజింగ్ ద గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. అంటే అది టైం పాస్ అనమాట, మనకి టైం పాస్ కోసం ఈ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అనేది కొలీగ్స్ మధ్య ఉండొచ్చు, మన సొసైటీలో కూడా ఇలాంటి కమ్యూనికేషన్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. లేకపోతే ఫ్రెండ్స్ కూడా గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీన్ హీరోయిన్ ఎట్లా అయింది, ఈ సీన్ హీరోయిన్ ఎట్లా అయింది, ఆ హీరో ఇట్లా, ఈ హీరో ఇట్లా, అది ఏదో ఒకటి గాసిప్స్ అనేవి పుడుతూ ఉంటాయి. ఆ గాసిప్స్ని మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని అంటారు. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే జనరల్లీ వి స్పీకింగ్ outside of the official setting, outside of the education institutions, outside of the organization is called the informal communication. అయితే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే త్రూ ద ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అవర్ రిలేషన్షిప్స్ బికేమ్ క్లోజ్డ్. అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే మన రిలేషన్షిప్ అనేది చాలా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎవరినైనా సరే మన కొలీగ్సే ఉన్నారనుకోండి, ఎప్పటికీ మనం మేడం మేడం అనడం కంటే కూడా మనం కొంచెం అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్కి వెళ్ళి వాళ్ళ నేమ్తో పిలవడం, వాళ్ళని కొంచెం క్లోజ్గా మేడం గారు అనకుండా కొంచెం క్లోజ్గా వాళ్ళతో మాట్లాడడం వల్ల మన రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. దాన్ని మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని. సో ఇది మనకి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మనం ఇంకా 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకే, వెర్బల్ కమ్యూనికేషన్. In the verbal communication, we are using the words. We are using the words. Means we are speaking with our mouth or piece of writing is called the verbal communication. అంటే మనం మౌత్తో మాట్లాడడం కానీ లేకపోతే ఒక రైటింగ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయడం జరిగినప్పుడు దాన్ని మనం వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇన్ ద వెర్బల్ కమ్యూనికేషన్ we are using the words to communicate with others. దట్ ఈస్ ద వెర్బల్ కమ్యూనికేషన్. అంటే వెర్బల్ కమ్యూనికేషన్లో వర్డ్స్ అనేది యూజ్ చేయడం ఉంటుంది. అంటే లాంగ్వేజ్ ఈస్ ప్లేయింగ్ ఎ విటల్ రోల్ ఇన్ ద వెర్బల్ కమ్యూనికేషన్. అంటే లాంగ్వేజ్ అనేది ఇక్కడ ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది, దాని వెర్బల్ కమ్యూనికేషన్ అని అంటారు. అయితే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే వితౌట్ డైలాగ్, ద కమ్యూనికేషన్ ప్రాసెస్ taking without dialogue is called the non-verbal communication. మనకి రీసెంట్లీ 2019 క్వశ్చన్ అడగలేదు, ద పిక్చర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ డైలాగ్.
is called as the అదేంటి ద పిక్చర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ డైలాగ్. ఒక పిక్చర్ మనకేదో చెప్తుంది కానీ డైలాగ్ ఏం కాదు, అది డైలాగ్ రూపంలో చెప్పట్లేదు, బట్ ఈస్ ఈస్ సేయింగ్ అంటే దట్ ఈస్ ద నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వితౌట్ యూజింగ్ ద డైలాగ్స్, వితౌట్ యూజింగ్ ద వర్డ్స్, we are communicating through the sign and symbols is called the non-verbal communication. అంటే మనం సైన్ సింబల్స్ ద్వారా చేసేటటువంటి కమ్యూనికేషన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఇక్కడ గెస్టర్స్ ఇక్కడ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో సైన్ ద్వారా, లేకపోతే సింబల్స్ ద్వారా, లేకపోతే పిక్చర్స్ ద్వారా, అవి సింబల్స్ అంటే పిక్చర్స్, లేకపోతే అవర్ బాడీ పోస్టర్ ద్వారా, లేదా గెస్టర్స్ ద్వారా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, బాడీ మూమెంట్స్ ద్వారా మనం చెప్పేటటువంటి ఆ యొక్క అంశాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని అంటే దాని గురించి మనం తర్వాత ఒక టాపిక్ దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం వెర్బల్ కమ్యూనికేషన్లో టైప్స్ తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. Oral communication and written communication. In the verbal communication further divided into oral and written. Oral means we are speaking with our mouth to communicate with others is called the oral communication. అంటే here speaking is main part of the oral communication. అంటే మాట్లాడడం అనేది ఓరల్ కమ్యూనికేషన్లో మెయిన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ కన్వర్సేషన్స్, ఆడియో, వీడియో, టెలివిజన్ అండ్ ఇవన్నీ కూడా అంటే మనకి టెలికాన్ఫరెన్సింగ్, ఇవన్నీ కూడా ఓరల్ కమ్యూనికేషన్ కొన్ని వస్తాయి. అంటే మనం టెలిఫోన్లో మాట్లాడడం లేదు, లేకపోతే ఆడియో వినడం, వీడియోలో మనకి చూడడం వినడం రెండు ఉంటాయి. మన టెలివిజన్ చూడడం, మన సంభాషణ వినడం, రేడియో వినడం, ఇవన్నీ కూడా మనకి ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా ఉంటాయి. అంటే ఓరల్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. ఓకే, అంటే అంతేకాకుండా ఓరల్ కమ్యూనికేషన్ అని అంటే ఓరల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఓరల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పిచ్, వాల్యూమ్, స్పీడ్ అండ్ క్లారిటీ ఆఫ్ ది స్పీకింగ్. ఇది మనకు చాలా ముఖ్యమైనది. ఇవి మనకు ప్రీవియస్ క్వశ్చన్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఓరల్ కమ్యూనికేషన్ అనేది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే అంటే ఓరల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అంశాలు ఏంటి? పిచ్, వాల్యూమ్, స్పీడ్ అండ్ క్లారిటీ ఆఫ్ స్పీకింగ్. క్లారిటీ ఆఫ్ స్పీకింగ్ వీటి ద్వారా ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే యూ వాంట్ టు మేక్ ద ఓరల్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ పిచ్ అండ్ వాల్యూమ్ యువర్ వాయిస్ టోన్ అండ్ స్పీడ్ ఆఫ్ యువర్ కన్వర్సేషన్ ఆర్ ప్రెజెంటేషన్, క్లారిటీ ఆఫ్ యువర్ స్పీకింగ్ అంటే ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ది స్పీకింగ్. ప్రొనౌన్సియేషన్ ఆ క్లారిటీ అంటే యూజింగ్ ద వర్డ్స్, ఇఫ్ యూస్ క్లారిటీ అంటే క్లారిటీ దెన్ ద ఓరల్ కమ్యూనికేషన్ బికేమ్ ఎఫెక్టివ్. అంటే మన పిచ్ అనేది ఒక మనం టోన్ ఆఫ్ ది పిచ్ అంట. ఆ టోన్ ఆఫ్ ది పిచ్ మనం ఎప్పుడు పెద్దగా మాట్లాడాలో మన పిచ్ పెంచాలి, అప్పుడు పెంచాలి. ఎప్పుడు పిచ్ని మనం తగ్గించాలో అప్పుడు తగ్గించుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా పిచ్ బాగా పెంచామనుకోండి ఓరల్ కమ్యూనికేషన్ చాలా చండాలంగా ఉంటుంది. అలా అని స్లోగా మాట్లాడితే కూడా అవతల వాళ్ళకి వినపడదు. అలా కాకుండా మన సిచ్యువేషన్ బట్టి అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ పిచ్. వాల్యూమ్ కూడా మనం వాల్యూమ్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. స్పీడ్ గబగబా మాట్లాడామనుకోండి ఎవరికి అర్థం కాదు. అలాగే క్లారిటీ లేకుండా మాట్లాడామనుకోండి అర్థం కాదు. అంటే ఇన్ యువర్ లాంగ్వేజ్ దేర్ మస్ట్ బి ఏ క్లారిటీ అండ్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద పిచ్, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద అంటే స్లో స్పీడ్ ఆఫ్ ది కన్వర్సేషన్ ప్రెజెంటేషన్, దెన్ ఓరల్ కమ్యూనికేషన్ బికేమ్ ఎఫెక్టివ్. ఇలా మనం ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా మనం మంచిగా అవతల వాళ్ళ నుంచి మంచి మార్కులు కొట్టేయచ్చు, అవతల వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేయవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి అంటే ఏ ఒక జంతువుకి లేనటువంటి అవకాశం మానవుడికి ఉంది అంటే అది మాట్లాడడం అనే వరం కేవలం మానవ జాతికి మాత్రమే ఉంది. ఆ మాట్లాడే వరాన్ని మనం సరైనటువంటి విధానంలో ఉపయోగించుకున్నట్లయితే
మన లైఫ్ చాలా బాగుంటుంది. అది మాట్లాడడం ఉంది కదా, మనకు అవకాశం ఉంది కదా అని చెప్పి మనం ఎలా పడితే అలా మాట్లాడామనుకోండి, మన లైఫ్ అలాగే ఉంటుంది, ఎలా పడితే అలాగనే ఉంటుంది. సో వాయిస్ ఈజ్ అవర్ బెస్ట్, అంటే దాన్ని ఏమంటే ప్రైజ్ అనమాట. వాయిస్ అనేది మనకి ఒక వరం. ఆ వరాన్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకుంటే మన లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. సో ఏంటంటే టీచర్స్కి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం అంటే మీరందరూ కూడా కాబోయే టీచర్స్, లెక్చరర్స్, ఈ యూజీసీ నెట్ సెట్ మీరు రాస్తున్నారంటే యూ వాంట్ టు బికమ్ ఏ లెక్చరర్. ఇది లెక్చరర్ పోస్ట్ కదా. సో యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ లెక్చరర్ మీన్స్ యూ మస్ట్ బి హ్యావ్ ద గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓవరాల్ అంటే ఆ క్లారిటీ ఆఫ్ ది స్పీకింగ్, కంట్రోలింగ్ ఆఫ్ ది పిచ్, కంట్రోలింగ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది కన్వర్సేషన్, ఇవన్నీ మనకు చాలా ముఖ్యమైనవి. సో ఇవి మనకి ఓరల్ కమ్యూనికేషన్. అంటే ఓరల్ కమ్యూనికేషన్లో మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే అది రిటర్న్ కమ్యూనికేషన్ అన్నమాట. త్రూ ద ఓరల్ కమ్యూనికేషన్ వీ కెన్ గెట్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. అది ఒకటి బెనిఫిట్ మనకి. అంటే ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే మనం ఎవరితో ఫోన్లో ఏదైనా మాట్లాడాలనుకోండి, వెంటనే వాళ్ళు మనకి ఆన్సర్ ఇచ్చేస్తారు, ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. అదే మీరు మెసేజ్ పెట్టారనుకోండి, అవతల వాళ్ళ మెసేజ్ చూడాలి, మళ్ళీ ఆ మెసేజ్ మనకి పంపించాలి. అంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ ఇన్ ద ఓరల్ కమ్యూనికేషన్ ఇమీడియట్లీ కెన్ గెట్ ద మెసేజ్, అంటే ఇమీడియట్లీ కెన్ గెట్ ద ఫీడ్బ్యాక్. అది ఒకటి మనకి. అంటే ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఇంకొకటి ఏంటంటే, ఓరల్ కమ్యూనికేషన్ ఎనీబడి యూస్. అంటే ఓరల్ కమ్యూనికేషన్ ఎడ్యుకేటర్స్, అన్ఎడ్యుకేటర్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా అంటే ఎవరైనా సరే కమ్యూనికేట్ చేయవచ్చు. సో అది మనకి ఓరల్ కమ్యూనికేషన్ ఉన్న బెనిఫిట్. ఇకపోతే రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే through the piece of the writing, if you communicate with others is called the written communication. Through the piece of the writing, if you communicate with others is called the written communication. అంటే ఒక రైటింగ్ ద్వారా మనం ఇతరులతో కమ్యూనికేట్ చేసినట్లయితే దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అని అంటారు. ఎందుకంటే రిటర్న్ కమ్యూనికేషన్లో మనం కంపల్సరీ రైటింగ్ అనేది యూజ్ చేయాలి. అంటే రిటర్న్ కమ్యూనికేషన్ని ఎవరు ప్రాసెస్ చేయగలరు అంటే ఓన్లీ ఎడ్యుకేటర్స్. అంటే ద పీపుల్ దోస్ హూ నో writing, అంటే the people those who know writing and reading, in between them only written communication is taking choice. అంటే వాళ్ళ మధ్యనే రిటర్న్ కమ్యూనికేషన్ అనేది చాయిస్ తీసుకుంటుంది. అయితే రిటర్న్ కమ్యూనికేషన్లో మనకి ఎగ్జాంపుల్స్కి వెళ్తే, రిటర్న్ కమ్యూనికేషన్ అయితే ఈమెయిల్స్ కానీ, చార్ట్స్ కానీ, లేకపోతే లెటర్స్ కానీ, పోస్ట్ కార్డ్స్, ఈ ఆర్గనైజేషన్ మాన్యువల్స్, అంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్స్, ఆర్గనైజేషన్ మాన్యువల్స్, ఇక డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనకి రిటర్న్ కమ్యూనికేషన్ కిందకే వస్తాయి. రిటర్న్ కమ్యూనికేషన్లో ఆర్గనైజేషన్లో డాక్యుమెంట్స్ ఉంటాయి, జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి, ఈ వర్క్ అంటే వర్క్ మాన్యువల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నోటీసెస్ ఉంటాయి, నోటిఫికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా అంటే రిటర్న్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈమెయిల్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది రిటర్న్ కమ్యూనికేషన్. అంటే ఈమెయిల్ మీరు రాసి పంపిస్తారు, దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అని అంటారు. అంటే మీరు వాట్సాప్లో చాట్ చేస్తున్నారనుకోండి, దట్ ఈస్ ఆల్సో రిటర్న్ కమ్యూనికేషన్. అంటే యు ఆర్ సంథింగ్ రైటింగ్, దట్ ఈస్ ద రిటర్న్ కమ్యూనికేషన్. అలాగే ఓరల్ కమ్యూనికేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది స్పీడ్, అంటే స్పీడ్, పిచ్, వాల్యూమ్. అయితే మరి రిటర్న్ కమ్యూనికేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశాలు ఏంటో చూద్దాం. అంటే రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాంగ్వేజ్ యూస్, గ్రామర్, రైటింగ్ స్టైల్, ఎక్సెట్రా. అంటే అంటే రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అంశాలు ఏంటంటే లాంగ్వేజ్ యూజ్, అంటే మనం యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్. ఇందా మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మనకి ఫార్మల్, ఇన్ఫార్మల్లో లాగా ఇక్కడ లాంగ్వేజ్, అంటే మనం పర్ఫెక్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది రిటర్న్ కమ్యూనికేషన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్, లేకపోతే ఆ సెంటెన్స్ని 1 by 1 ప్రజెంట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ యూజ్ కిందకి వస్తాయి.
అట్ ద సేమ్ టైం యూసింగ్ ద గ్రామర్, అంటే గ్రామటికల్ మిస్టేక్ లేకుండా మనం ఒక ప్రొఫార్మా తయారు చేశారంటే అది రిటర్న్ కమ్యూనికేషన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే రైటింగ్ స్టైల్ అంటే మనం ఎలా పడితే అలా రాస్తే ఆ రిటర్న్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండదు. రైటింగ్ స్టైల్ అంటే విచ్ రైటింగ్ స్టైల్ యు ఆర్ ఫాలోయింగ్ దట్ మస్ట్ బి అండర్స్టాండ్ బై ద అదర్స్. అంటే ఏ రైటింగ్ స్టైల్ అయితే మీరు ఫాలో అవుతున్నారో అది ఇతరులకు అర్థం కావాలి, మీకు అర్థం కావడం కాదు. మనం తోకలు ఈకలు ఇచ్చి అసలు ఓడ్సే అర్థం కాకుండా రాసామనుకోండి ఎవరికి అర్థం కాదు. తోకలు ఈకలు ఇవ్వడం అంటే స్టైలే, బట్ అదర్స్ మస్ట్ బి, ఆడియన్స్ మస్ట్ బి అండర్స్టాండింగ్. ఓకే, దిస్ ఈస్ ద రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్లో మనకి ఓరల్ రిటర్న్ కమ్యూనికేషన్ ఉంటుంది. మీకు ఎప్పటికీ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. In the classroom, the teacher is using the verbal communication, non-verbal communication, oral communication, written communication. Pakka it is the verbal communication. ఎందుకంటే the teacher is speaking and also writing on the board. అంటే టీచర్ మాట్లాడడంతో పాటు అంటే ఓరల్ కమ్యూనికేషన్స్తో పాటు రిటర్న్ కమ్యూనికేషన్ ప్రాసెస్ కూడా క్లాస్ రూమ్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని వెర్బల్ కమ్యూనికేషన్ అని అంటాం. ఈ క్వశ్చన్ కంపల్సరీ ప్రతి ఎగ్జామినేషన్ వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్లో ఈ మధ్య కాలంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ ద క్లాస్ రూమ్ ద టీచర్ ఈజ్ యూజింగ్ ద వెర్బల్ కమ్యూనికేషన్ లైక్ ఈ స్పీకింగ్ అండ్ ఆల్సో రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఓకే, next communication further divided into 4 types as per the number of participants participated in that communication. అంటే కమ్యూనికేషన్ ని ఫర్దర్ గా మళ్ళీ 4 రకాలుగా మనం విభజించవచ్చు. దేని ద్వారా విభజించవచ్చు అంటే ద పార్టిసిపేటెడ్ ఇన్ దట్ కమ్యూనికేషన్, అంటే ఆ పార్టిసిపేట్స్ ఆ కమ్యూనికేషన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి విధానాన్ని బట్టి కమ్యూనికేషన్ మనం 4 రకాలుగా విభజించవచ్చు. అంటే అకార్డింగ్ టు ద పార్టిసిపేట్స్ అనమాట. దట్ ఈస్ వన్, ఇట్ ఈస్ ద ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్. సెకండ్ వన్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. ఇంట్రా-గ్రూప్ కమ్యూనికేషన్, ఇంటర్-గ్రూప్ కమ్యూనికేషన్. ఓకే, ఇవి మనకి 4 రకాలైన కమ్యూనికేషన్లు. ఇది కూడా మనకి చిన్న టాపిక్, ఈజీ టాపిక్, దీంట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఇన్ దిస్ కమ్యూనికేషన్ ఓన్లీ సింగిల్ పర్సన్ communicate with him is called the intrapersonal communication. Only single person communicates with him is called the intrapersonal communication. అంటే ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్లో కేవలం ఒక వ్యక్తి మాత్రమే పార్టిసిపేట్ చేస్తాడు. అతను తనలో తనే మాట్లాడుకోవడం జరుగుతుంది, తనలో తనే కమ్యూనికేట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అని అంటాం. ఇది ఎలా సాధ్యము అంటే యాక్చువల్గా అసలు కమ్యూనికేషన్ అనే దాని మీనింగ్ తీసుకున్నట్లయితే ద కమ్యూనికేషన్ ఈజ్ ప్రాసెస్ which participants at least 2 persons to interact, that is the communication. అసలు కమ్యూనికేషన్ అనేది తీసుకుంది. కానీ దిస్ అంటే ఇది మనకి ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్కి ఇది మనకి సూట్ కాదనమాట. ఎందుకంటే అసలు కమ్యూనికేషన్ అనే మీనింగ్ తీసుకుంటే ఆ కమ్యూనికేషన్ అనే దాంట్లో కంపల్సరీ ఇద్దరన్నా పార్టిసిపేట్ చేయాలి, ఆ ఇద్దరి మధ్యనే ఇంటరాక్షన్ జరగాలి. కానీ ఇక్కడ ఇంట్రాపర్సనల్లో ఇద్దరి మధ్య కాదు, ఓన్లీ ఒక వ్యక్తి మధ్యనే కమ్యూనికేట్ అనేది జరుగుతుంది. అంటే ఎలా అంటే ఈ సెల్ఫ్ టాకింగ్ అంటే సమ్ టైమ్స్ వీఆర్ టాకింగ్ విత్ అస్, మనలో మనమే మాట్లాడుకుంటాం. వీఆర్ థింకింగ్, వీఆర్ మేకింగ్ ఐడియాస్, రైటింగ్ ద డైరీస్, డ్రీమింగ్. These all the examples of all are the examples of the intrapersonal communication. ఇవన్నీ కూడా ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్స్. అంటే మనలో మనమే మాట్లాడుకుంటే మేకింగ్ ద ఐడియాస్, సెల్ఫ్ రీడింగ్, సెల్ఫ్ థింకింగ్, రైటింగ్ ద డైరీస్, డ్రీమింగ్ అంటే మనం ఏం చేయాలనే దాన్ని డ్రీమింగ్ చేసుకోవడం, అంటే స్పీకింగ్ విత్ అస్,
అంటే సెల్ఫ్ ఇవాల్యూషన్. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్స్తోనే క్వశ్చన్ వస్తాయి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్లో క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ అసలే రావు, ఎగ్జాంపుల్స్తోనే వస్తాయి. ఇది కూడా ఒకసారి క్వశ్చన్ వచ్చింది. ద చైల్డ్ ఈజ్ రైటింగ్ ద డైరీ ఈజ్ ద విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అడగడం జరిగింది. అంటే ఒక చైల్డ్, ఒక పాప తను డైరీ రాసుకుంటూ ఉంది. అది ఏ టైప్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అంటే దట్ ఈస్ ద పక్క ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. అంటే తను డైరీ రాసుకుంటుంది కాబట్టి అది తను రాసుకుంటుంది, తను మాట్లాడుకుంటుంది, తనకి తానే ఏవో రాసుకుంటూ ఉంది. సో దట్ ఈస్ ద ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. In the interpersonal communication, the two members are participating. In between two members, the communication process is going on. It's called the interpersonal communication. అంటే interpersonal communication లో ఒక ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ అని నడుస్తుంది. అంటే the interaction between taking place in both members. One is the sending the message or speaking. Second is the receiving message or listening. అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు, లేదా ఇన్ఫర్మేషన్ సెండ్ చేసేవాళ్ళు, లేదా నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేవాళ్ళు లేదా వినేవాళ్ళు. అంటే ఇక్కడ స్పీకర్ ఈజ్ వన్, ఆడియన్స్ ఆల్సో వన్. ఒక ఆడియన్స్, ఒక స్పీకర్ ఉన్నటువంటి దాన్ని మనం ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అని అంటాం. ఓకే, సో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్లో ఇద్దరు ఉంటారు. మీరు ఇవే గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ there is a two members participated. In the two members there is a interaction is taking place. That is called the interpersonal communication. దీన్ని dyadic communication అని కూడా అంటారు. dyadic communication అని కూడా. ఓకే, intra-group communication. Intra-group communication means one speaker. In this communication, the speaker is speaking with a number of people is called the intergroup communication. అంటే here speaker is one but audience are number of group of. అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కానీ వినే వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. దాన్ని ఇంట్రాగ్రూప్ కమ్యూనికేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఎందుకంటే in the classroom the teacher is one speaking but the audience, the students are number of listening. That is the intergroup communication. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగాడు. అసెర్షన్లో, రీజనింగ్లో కూడా అడుగుతున్నాడు. అసెర్షన్, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో కూడా ఎక్కువగా ఈ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్లో ద క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు, వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. కేసీఆర్ మీటింగ్ కండక్ట్ చేశారు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్. అంటే కేసీఆర్ స్పీకింగ్ అండ్ ద ఆడియన్స్ ఆర్ లిసనింగ్ వాట్ ఈస్ టెలింగ్. అంటే అది ఏం చెప్తున్నాడు అనేది ఆడియన్స్ చాలా మంది వింటారు. దాన్ని ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్ అని అంటారు. తర్వాత ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్. ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్ అంటే దీన్ని మాస్ కమ్యూనికేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇన్ దిస్ కమ్యూనికేషన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లిసనింగ్. ఇక్కడ స్పీకర్స్ ఆర్ నెంబర్ అండ్ ఆడియన్స్ ఆల్సో నెంబర్. ఇక్కడ స్పీకర్స్ నెంబర్ ఆఫ్ ఉంటారు, ఆడియన్స్ నెంబర్ ఆఫ్ ఉంటారు. ఎస్పెషల్లీ దీన్ని మాస్ కమ్యూనికేషన్ అని అంటారు. మాస్ కమ్యూనికేషన్ అంటే దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. న్యూస్ పేపర్, టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ కమ్యూనికేషన్ కిందకే వస్తాయి. ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్ కిందకే వస్తాయి. ఎందుకంటే ఇక కమ్యూనికేషన్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. మనకి 4 రకాలైనటువంటి కమ్యూనికేషన్స్. ఇది కమ్యూనికేషన్ ఒక ఆర్గనైజేషన్ వేలో తీసుకుంటే, ఇన్ ద ఆర్గనైజేషన్ అకార్డింగ్ టు ద ఫ్లో we are dividing the communication into 2 types. అంటే ఆ ఫ్లో అన్నమాట. ఫ్లో అంటే అది రన్ అయ్యేటటువంటి విధానాన్ని బట్టి, అది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా కమ్యూనికేషన్ మనం డివైడ్ చేయవచ్చు. దేర్ ఆర్ 2 types ఆఫ్ కమ్యూనికేషన్. వెర్టికల్ కమ్యూనికేషన్, హారిజాంటల్ కమ్యూనికేషన్. హారిజాంటల్
కమ్యూనికేషన్. దీన్ని లాటరల్ కమ్యూనికేషన్ అని కూడా అంటారు. లేదా అంటే మీకు క్వశ్చన్ ఒక్కోసారి హారిజాంటల్ ఇస్తున్నాడు, ఒక్కోసారి లాటరల్ ఇస్తున్నాడు, కాబట్టి రెండు గుర్తుపెట్టుకోండి, హారిజాంటల్ కమ్యూనికేషన్ అండ్ లాటరల్ కమ్యూనికేషన్. దీన్ని వెర్టికల్ కమ్యూనికేషన్ అని అంటారు. వెర్టికల్ కమ్యూనికేషన్ అగైన్ డివైడెడ్ ఇంటూ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అండ్ అప్వర్డ్ కమ్యూనికేషన్. డౌన్వర్డ్, అప్వర్డ్. డౌన్వర్డ్ అంటే ఈ ఆరో మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ద కమ్యూనికేషన్ ఫ్లో ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్. అంటే డౌన్ వస్తూ ఉంటుంది కమ్యూనికేషన్. అంటే ద కమ్యూనికేషన్ ప్రాసెస్ flowing towards the down is called the downward communication. The communication process flow towards the upward, that is called the upward communication. అంటే కమ్యూనికేషన్ అనేది డౌన్కి నడుస్తూ ఉంటే దాన్ని డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అని, అప్పుకు నడుస్తూ ఉంటే అప్వర్డ్ కమ్యూనికేషన్ అని అంటారు. అంటే ఈ అప్వర్డ్ ఏంటి డౌన్వర్డ్ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. అప్వర్డ్ డౌన్వర్డ్ అంటే ఇన్ ద ఆర్గనైజేషన్ దేర్ ఈస్ ఏ సుపీరియర్ అండ్ ఆల్సో దేర్ ఈస్ ఏ సబార్డినేట్. ఒక ఆర్గనైజేషన్లో సుపీరియర్ ఉంటాడు, అలాగే సబార్డినేట్ కూడా ఉంటారు. అంటే ఈ సుపీరియర్కి సబార్డినేట్కి జరిగేటటువంటి ఆ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ బట్టే మనం దీన్ని డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అప్వర్డ్ కమ్యూనికేషన్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఏంటంటే ద కమ్యూనికేషన్ ప్రాసెస్ starting from high level of the members to low level of the members, low category of the people, that is called the downward communication. అర్థమైందా? డౌన్వర్డ్ అంటే ఒక హైయెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఒక లోయెస్ట్ స్టేజ్లో ఉన్న వ్యక్తులకి ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఫ్లో అవుతూ ఉంటే దాన్ని డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అని అంటారు. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ద ప్రిన్సిపల్ ఈస్ టాకింగ్ to the fuel. The principal is talking to the fuel. That is the downward communication. అంటే the communication process starting higher level of the higher category of the person, that is the principal, and flowing towards the lower level of the lower category of the person, that is the fuel, that is the downward communication. దాన్ని మనం డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అని అంటాం. అంటే ఇక్కడ డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో ఏమేమి ఉంటాయి అంటే ఆర్డర్స్ ఉంటాయి, నోటీసెస్ ఉంటాయి, నోటిఫికేషన్స్ ఉంటాయి, జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి, రిటర్న్ లాగా జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి, మనకి వర్క్ మాన్యువల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో ఉంటాయి. అంటే డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ద్వారా ఏమవుతుందంటే వాట్ ద స్టాఫ్ హ్యాస్ టు, అంటే వాట్ దట్ స్టాఫ్స్ హ్యావ్ టు డూ అనేది డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ద్వారా తెలుసుకోగలుగుతారు ఆ ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళు. అంటే ఇక్కడ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ద్వారా ఏంటంటే ఆ స్టాఫ్ మెంబర్స్ కానీ లేకపోతే అక్కడ వర్క్ చేసేటటువంటి వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము ఏం చేయాలనేటటువంటి తెలుసుకోవడానికి ఉపయోగపడేది డౌన్వర్డ్ కమ్యూనికేషన్. అండ్ ఆల్సో త్రూ ద డౌన్వర్డ్ కమ్యూనికేషన్ the upper stage of the people can convey the what is the job description, what is the memorandum of that notice, what is the work strategies, what is the job strategies, everything you can convey through the downward communication. అంటే జాబ్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, వర్క్ స్ట్రాటజీస్ ఏంటి, లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్స్ ఏంటి, అంటే వాట్ యూ హ్యావ్ టు డూ, అంటే కింద కేటగిరీ పీపుల్ ఏం చెయ్యాలి అనేటటువంటి అంతా కూడా డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ద్వారా ఆ అప్వర్డ్లో ఉన్న వాళ్ళు కన్వే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు నోటీస్ పంపిస్తారు, లేకపోతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే మాన్యువల్ రిలీజ్ చేస్తూ ఉంటారు, జాబ్ డిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటారు. దే ఆర్ కండక్టింగ్ ద మీటింగ్స్, దే ఆర్ కాలింగ్ ద స్టాఫ్ మెంబర్స్ టు ఆస్క్ సంథింగ్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. ఇది డౌన్వర్డ్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. అంటే ఒక అప్పర్ స్టేజ్ ఆఫ్ ది పర్సన్స్ నుండి లోయర్ స్టేజ్ ఆఫ్ ది పర్సన్స్కి కమ్యూనికేషన్ ఫ్లో నడిస్తే దాని డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అని. అలాగే అప్వర్డ్ కమ్యూనికేషన్ దీనికి ఆపోజిట్ ఉంటుంది. అంటే ద అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ద కమ్యూనికేషన్ ఫ్లో
రన్నింగ్ టువర్డ్స్ ది అప్వర్డ్, కింది నుండి పైకి వెళ్తారు అనమాట. అంటే ద ప్యూన్ ఈస్ గివింగ్ కంప్లైంట్స్ అబౌట్ ద స్టాఫ్ మెంబర్స్ టు ది ప్రిన్సిపల్, దట్ ఈస్ ద అప్వర్డ్ కమ్యూనికేషన్. వెరీ క్లియర్ చూడండి. ద ప్యూన్ ఈస్ గివింగ్ ద కంప్లైంట్స్ అబౌట్ ద స్టాఫ్ మెంబర్స్ టు ద ప్రిన్సిపల్. ఒక ప్యూన్ ఏం చేస్తున్నాడు అంటే స్టాఫ్ మెంబర్స్ గురించి కంప్లైంట్ చేస్తున్నాడు, దాన్ని అప్వర్డ్ కమ్యూనికేషన్ అంట. అంటే ఇక్కడ బాస్తో తను కంప్లైంట్ చేసేటటువంటివి అప్వర్డ్ కమ్యూనికేషన్. అంటే ఈస్ కన్వేయింగ్ దట్ సంబడి ఆర్ మిస్టేకన్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఆ కన్వే చేస్తున్నాడు కాబట్టి దాన్ని అప్వర్డ్ కమ్యూనికేషన్ అని అంటారు. అయితే అప్వర్డ్ కమ్యూనికేషన్లో ఇంకేముంటాయి? డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో ఏముంటాయి? ఆర్డర్స్ ఉంటాయి, మాన్యువల్స్ ఉంటాయి, జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా. అలాగే అప్వర్డ్ కమ్యూనికేషన్స్ ఏముంటాయి? రిక్వెస్ట్ ఉంటాయి, లేకపోతే కంప్లైంట్స్ ఉంటాయి, లేకపోతే అంటే వర్క్ స్టాటిక్ హౌ ద స్టాఫ్ మెంబర్స్ ఆర్ వర్కింగ్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే ద డిస్క్రిప్షన్ అబౌట్ ద హౌ ద స్టాఫ్ మెంబర్స్ ఆర్ వర్కింగ్, ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ద హయ్యర్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ అండ్ లోయర్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ ఆల్సో టెల్లింగ్ త్రూ ద అప్వర్డ్ కమ్యూనికేషన్. అంటే వాళ్ళకి ఏం కావాలి, దే వాంట్ అనేది కూడా అప్వర్డ్ కమ్యూనికేషన్లో ఉంటుందని. అంటే ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో లేకపోతే ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ వాళ్ళ శాలరీ సరిపోలేదని వాళ్ళు ఒక ధర్నా చేస్తూ ఉన్నారు. ఆ ధర్నా ఏంటిది? అప్వర్డ్ కమ్యూనికేషన్. త్రూ దట్ ధర్నా వాట్ దే ఆర్ సేయింగ్ దట్ అంటే ద ఫ్యాక్టరీ మేనేజర్ షుడ్ ఇంక్రీజ్ దేర్ శాలరీస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యాక్టరీ మేనేజర్స్ వాళ్ళ శాలరీని ఇంక్రీజ్ చేయాలని చెప్తున్నారు. అంటే త్రూ దట్ ధర్నా దే ఆర్ టెల్లింగ్ దట్ ఇంక్రీజింగ్ ద శాలరీస్, దట్ ఈస్ ద అప్వర్డ్ కమ్యూనికేషన్. ఈ విధంగా అప్వర్డ్ కమ్యూనికేషన్ ద్వారా ఏమవుతుందంటే అసలు ఆ కింది కేటగిరీ ఆఫ్ ది పీపుల్ ఎలా వర్క్ చేస్తున్నారని ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ప్యూన్ అనేవాడు ప్రిన్సిపల్కి బాగా క్లోజ్గా ఉండి కంప్లైంట్ బాగా చెప్పేవాడు అనుకో, అందరి గురించి మంచిగా సమాచారం తెస్తూ ఉంటాడు. ఎవరు ఏ టైంకి వస్తున్నారు, ఎవరు ఏ టైంకి వెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఇదంతా దాన్ని ఏమంటారు? చాడీలు చెప్పడం అనమాట. ఈ చాడీలు చెప్పడం వల్ల ఏంటంటే ప్రిన్సిపల్కి ఒక మంచి నోటిఫికేషన్ వస్తుంది. ఎవరెవరు సీసీ కెమెరాలు అవసరం లేకుండానే అందరి గురించి అన్ని విషయాలు ఈజీగా తెలిసిపోతాయి అనమాట. ఇలాంటి ప్యూన్ ఒక్కడుంటే చాలు, ప్రిన్సిపల్కి మంచి టైం పాస్. ప్రిన్సిపల్ ఇక సీసీ కెమెరా చూడాల్సిన అవసరం లేదు. అందరిని పిలిచి నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని వాళ్ళని తిట్టవచ్చు, అవసరమైతే జాబ్లో నుంచి పీకేయచ్చు కూడా. సో అప్వర్డ్ కమ్యూనికేషన్ అనేది అలా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా కంప్లైంట్స్ లేకపోతే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అనేవి అప్వర్డ్ కమ్యూనికేషన్లో ఉంటాయి. ఇక అయితే హారిజాంటల్ కమ్యూనికేషన్ కూడా చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో అడిగాడు. హారిజాంటల్ కమ్యూనికేషన్ ఆర్ లేటరల్ కమ్యూనికేషన్, ద కమ్యూనికేషన్ ప్రాసెస్ టేకింగ్ ఇన్ బిట్వీన్ టూ ఈక్వల్ స్టేటస్ పీపుల్ ఈస్ కాల్డ్ ద హారిజాంటల్ కమ్యూనికేషన్. అంటే ఈక్వల్ స్టేటస్ చూడండి. ద కమ్యూనికేషన్ ప్రాసెస్ takes place in between two or number of equals, that is called the horizontal communication. అంటే ఈక్వల్ స్టేటస్ అంటే ఒక ఈక్వల్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరిగేటటువంటి కమ్యూనికేషన్ని హారిజాంటల్ లేదా లేటరల్ అంటారు. ఈక్వల్ స్టేటస్ అంటే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీకింగ్ అబౌట్ ద పోతిరెడ్డి నది జలాలు, దట్ ఈస్ కాల్డ్ as ద హారిజాంటల్ అండ్ లాటరల్ కమ్యూనికేషన్. పోతిరెడ్డి జలాలు ఉన్నాయి కదా, వాటి గురించి సీఎం మన కేసీఆర్ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, దాన్ని మనం హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటారు. ఎందుకంటే దేని స్టేటస్ ఈజ్ సేమ్, అక్కడ ఆయన సీఎంఏ ఈయన సీఎంఏ, సో వాళ్ళ స్టేటస్ సేమ్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి కమ్యూనికేషన్ అనేది మనకి హారిజాంటల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే గవర్నరు సీఎం మాట్లాడుకుంటే అది హారిజాంటల్ కాదు, ఎందుకంటే ద స్టేటస్ ఆఫ్ ది గవర్నర్ ఈస్ డిఫరెంట్, ద స్టేటస్ ఆఫ్ ది సీఎం ఈస్ డిఫరెంట్, బట్ ఆల్ ద స్టేట్స్ గవర్నర్స్ ఆర్ మీటింగ్ టుగెదర్ అండ్ టాకింగ్ అబౌట్ ద కరోనా ఇష్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద హారిజాంటల్. ఆల్ ద గవర్నర్స్ అందరు కూడా ఒక చోట మీటింగ్ అయ్యి కరోనా విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, దాని హారిజాంటల్ ఆ లాటరల్ కమ్యూనికేషన్ అంటారు. ఎందుకంటే గవర్నర్స్ అందరు మాట్లాడుకుంటున్నారు. అంటే మన హైదరాబాద్ స్కూల్స్ ఆల్ ద ప్రిన్సిపల్స్ గ్యాదర్డ్
and gather about the speaking of the school educational system, that is the lateral communication or horizontal communication. ప్రిన్సిపల్స్ అందరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళ స్టేటస్ అంతా ఒకటే కాబట్టి అంటే ఈక్వల్ స్టేటస్ కాబట్టి దాన్ని హారిజోంటల్ అంటాం. స్కూల్ టీచర్స్ అందరు మాట్లాడుకుంటున్నారు దాన్ని హారిజోంటల్ అంటాం. ఇలా మనకి ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే దాన్ని హారిజోంటల్ అని అంటాం. ఇవి మనకి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. దీని నుండి మనకి కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు కేర్ఫుల్గా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఒక నోట్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే మీరు నా మెటీరియల్ తెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మనకి ఈ కొరియర్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. ఈ రోజు నుండి కొరియర్ సర్వీస్ స్టార్ట్ అయింది. సో మీకు ఎవరికైనా సరే మెటీరియల్ కావాలంటే మీరు యాజ్ తెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెటీరియల్ దగ్గర ఉండి నా క్లాసెస్ వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియోస్. You have to subscribe my videos and share my videos. If you like, you have to like my videos. Thank you very much.